అంశంగా అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్, మనం ఒకసారి నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ జానియా సిద్ధంగా ఉన్నారు. జానియా, ఏంటి నల్గొండ జిల్లాలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? నల్గొండ కాంగ్రెస్ పార్టీకి తొలి నుంచి కూడా కంచుకోట ఆహ్వానే కంటిన్యూ చేసిన పరిస్థితి ఉందా? ఏమైనా కొంత ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఏమైనా కనిపించాయి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు జరిగినటువంటి మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సర్పంచ్ అభ్యర్థులు మాత్రం ఎక్కువ స్థానాల్లో కూడా గెలుపొందిన సిచ్యువేషన్ కనబడుతుంది. ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి కానీ, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, సూర్యాపేట జిల్లా కావచ్చు, ఈ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం దాదాపుగా 50 మందికి పైగానే విజయం సాధించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇంకా కొన్ని గ్రామ పంచాయతీలలో ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డులు ఎక్కువగా ఉన్నటువంటి ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో అక్కడ ఇంకా కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం నాగారం గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి బరిలోకి దిగినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి గెలుపొందడం జరిగింది. మరోవైపు అదే సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి సొంత గ్రామం బాలెంలలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. అయితే ఇటు నాగారానికి సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి మాత్రం ఆయన పోటీలో దిగిన సమయంలో అటువైపు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఇద్దరు కూడా బరిలో నిలవడంతో రామచంద్రారెడ్డి విజయం సాధించారనేది కూడా తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఆశించిన వారికి, అంటే పాత కొత్త అనేది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా కొంతమంది అభ్యర్థులు వేయడం అది బీఆర్ఎస్ పార్టీకి కూడా కలిసి వచ్చిన అవకాశంగా చెప్పవచ్చు. మరోవైపు ఇటు ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ నియోజకవర్గంలో మాజీ ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నియోజక పార్టీ 3 మండలాలకు సంబంధించి అత్యధిక స్థానాల్లో గెలుపొందినప్పటికీ ఏదైతే మిగతా స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మాత్రం దాదాపుగా 20 స్థానాలకు పైగా కూడా గెలుపొందినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మరి కొన్ని స్థానాల్లో హోరాహోరీగా కూడా పోటీ కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా అక్కడ బీఆర్ఎస్ ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన అటువంటి అభ్యర్థి 260 ఓట్ల మెజార్టీతో కూడా గెలుపొందినట్టుగా కూడా తెలుస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ పార్టీ ఓనిగొట్టిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈ సూర్యాపేట కావచ్చు, నల్గొండ జిల్లాకు సంబంధించి కానీ ఎక్కడా కూడా బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగినప్పటికీ ఎక్కడ కూడా విజయం సాధించలేదు. కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారని చెప్పవచ్చు. ఒక యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మాత్రమే అక్కడ బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలుపొందడం జరిగింది. మొత్తానికైతే ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఏదైతే శాసన మండలి చైర్మన్ కావచ్చు, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి సొంత ఊర్లో ఉరుమడ్లలో మాత్రం ఇంకా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో ఫలితం వచ్చే అవకాశం ఉంది. అక్కడ లాఠీ చార్జ్ ఏదైతే కంచెర్ల భూపాల్ రెడ్డి కావచ్చు, ఇటు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా అమిత్ రెడ్డి మధ్య వాగ్వివాదం, మాటల యుద్ధం కొనసాగిన నేపథ్యంలో అక్కడ లాఠీ చార్జ్ కూడా జరిగిన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అది అంటే కాంగ్రెస్ అభ్యర్థినా లేదంటే బీఆర్ఎస్ అభ్యర్థినా అనేది మాత్రం హోరాహోరీగా సాగుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. కన్నా సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందినప్పటికీ వారికి అదే స్థాయిలో కూడా అంటే కొద్ది తేడాతోటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా గెలుపొందడం జరిగింది. అయితే జానయ్య, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని రెబల్స్ ఏమైనా దెబ్బతీశారు అనుకోవచ్చా? ఎందుకంటే రెబల్స్ బెడద అధికార పార్టీకి ఎక్కువగా కనిపించినట్టు తెలుస్తుంది. ప్రతి చోట కూడా ఎక్కువ మంది రెబల్స్ లేదంటే ముఖ్యమైనటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి చీలక నేపథ్యంలో ఇతర కీలక నాయకుల అనుచరులు కూడా ఎక్కువగా రెబల్స్ కింద పోటీ చేశారనేటువంటి వార్తలు ఉన్నాయి కదా. ఏంటి, ఎంతవరకు రెబల్స్ ఇబ్బంది పెట్టారనుకోవాలి కాంగ్రెస్ కి జిల్లాలో? ముఖ్యంగా తుంగతుర్తి కావచ్చు, ఇటు నకిరేకల్ కావచ్చు, నల్గొండ ఈ 3 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి పాత కొత్త అంటే పాత కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వ్యక్తులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి వలస నేతలు కావచ్చు, వీరిలో కొత్త పాత అనే నేతల మధ్య నెలకొన్నటువంటి కొన్ని ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాంతో టికెట్ ఆశించినటువంటి అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు ఈసారి సర్పంచ్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాము, ప్రభుత్వం మనదే ఉందనే ఆశతో ఉన్నటువంటి అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు చాలా చోట్ల ఏదైతే నకరకల్ నియోజకవర్గానికి సంబంధించి కట్టంగూరు మండలంలో దాదాపుగా 25 గ్రామ పంచాయతీలకు పైగా ఉంటాయి. అక్కడ వేముల వీరేశం ఎమ్మెల్యే వేముల వీరేశంతో వచ్చిన బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు మాత్రమే సర్పంచ్ టికెట్లు ఇవ్వడంతో అక్కడ కాంగ్రెస్ నేతలంతా కూడా డిసైడ్ కావడం, ప్రతి చోట దాదాపుగా 25 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు పోటీ చేసిన సిచ్యువేషన్ ఉంది. కానీ అక్కడ ఈ రెబల్స్ పోటీ చేయడం తోటి ఎక్కువ ప్రాబల్యం చూపించడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. అటు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా సేమ్ సిచ్యువేషన్. ఆయన మందుల సామెలు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకుడే కాబట్టి ఆయనతో పాటు వచ్చిన నాయకులకు మాత్రమే సర్పంచ్ గా ఆయన టికెట్లు ఇవ్వడం, అలాగే పాత కాంగ్రెస్ నాయకులు కూడా టికెట్ ఆశించిన వారంతా కూడా ఏదైతే సర్పంచ్ గా బరిలోకి నిలవడం తోటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సమానంగా కూడా కొన్ని చోట్ల కొన్ని మండలాల్లో వచ్చిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే రెబల్స్ ప్రభావంతో ఇటు బీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ గెలుపుకు రెబల్స్ తోటే అవకాశం దక్కింది అనేది మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సర్పంచులుగా పోటీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును ఇద్దరు చీల్చుకుంటారు కాబట్టి ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఎక్కువగా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన చాలా గ్రామ పంచాయతీలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్స్ అభ్యర్థులు మాత్రం బరిలో ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సర్పంచులు గెలుపొందారు అనేది మాత్రం చెప్పవచ్చు. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పుల్లాయిగూడెంలో బీజేపీ అభ్యర్థి నర్రాముల రామలింగయ్య 41 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి అభ్యర్థి పైన గెలుపొందడం, అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ గా గెలుపొంది కొంత బీజేపీ పార్టీకి అనుకూలంగా వచ్చిందని చెప్పవచ్చు. మిగతా తొలి విడత జరిగినటువంటి అటు నల్గొండ జిల్లాలో 14 మండలాలు, అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 మండలాలు, ఇటు సూర్యాపేట జిల్లాలో దాదాపుగా 12 మండలాల వరకు ఈ రోజు మొదటి దశకు సంబంధించి పోలింగ్ జరగడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానంలో గెలుపొందినప్పటికీ రెండో స్థానంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందడంతో కొంత బీఆర్ఎస్ ప్రభావం మాత్రం మళ్ళీ పుంజుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు గెలుపొందడం జరిగింది ఎమ్మెల్యేలుగా. కానీ ఒక్క సూర్యాపేట స్థానంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ జగదీశ్వర్ రెడ్డి గెలిచిన సిచ్యువేషన్ ఉంది. కానీ ఈ సర్పంచ్ ఎన్నికలు నేపథ్యంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ఇక్కడ పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి వ్యక్తులను సంబంధించే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కానీ పార్టీ తరఫున వాళ్ళు ప్రచారం చేస్తారు కాబట్టి అది ఓట్ బ్యాంక్ కూడా కొంత చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని చోట్ల మాత్రం కాంగ్రెస్ కు మాత్రం రెబల్స్ ప్రభావం తోటి మాత్రం ఎక్కువ దెబ్బ పడిందని మాత్రం చెప్పవచ్చు. శివ. ఓకే జానయ్య, థ్యాంక్ యూ. సో మొత్తానికి చూసుకుంటే అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ హవానే కొనసాగిస్తోంది శివ. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక కాంగ్రెస్ ఇప్పటి వరకు 1574 స్థానాలు గెలుచుకుంది. అలాగే బీఆర్ఎస్ చూసుకుంటే 757, అలాగే బీజేపీ 135 స్థానాలు గెలుచుకుంది. ఇంకా ఇతరులు చూసుకుంటే కనుక 351 స్థానాలు గెలుచుకున్నారు. సో ఇక క్రమక్రమంగా సంఖ్య అయితే పెరుగుతున్నట్టయితే కనిపిస్తుంది రేహానా మనకి. ఇందాక మనం 1400 దగ్గర ఉన్నప్పుడు 1546 పంచాయతీల వరకు కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేసరికి కాంగ్రెస్ మంచి ఫిగర్ తోనే ఈ ఎన్నికలను ఫినిష్ చేసేటటువంటి అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కంటిన్యూ. మొత్తానికి బీఆర్ఎస్ అనుకున్న రిజల్ట్స్ కాకుండా కాంగ్రెస్ కి అయితే చాలా పాజిటివ్ రిజల్ట్సే మనకి కనిపిస్తున్నాయి. ఇక